ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడిషిన్ఫో. దిస్ ఇస్ ప్రీతి. నేను ఫ్యామిలీ 5th ఇయర్ చదువుతున్నానండి మల్లారెడ్డి కాలేజ్లో. నేను మీకు ఇవాళ మాల్ న్యూట్రిషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? పోషకాహార లోపం. అసలు ఈ పోషకాహార లోపం ఎందుకు వస్తుంది, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, అంటే దేని ద్వారా ఈ పోషకాహార లోపం అంటే మాల్ న్యూట్రిషన్ వస్తుంది, దానికి ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి, అసలు ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల మన ఇండియాలో ఎంతవరకు డెత్ రేట్ ఉంది, ఎంతమంది చనిపోయారు ఇప్పటి వరకు, అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం అని మీకు ఇందాక కూడా చెప్పాను నేను. అసలు మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే ఎలా వస్తుంది అని అంటే, మాల్ న్యూట్రిషన్ ఈజ్ ఎ కండిషన్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ డైట్ అనమాట. మనం తీసుకునే డైట్లో మనం తీసుకునే ఫుడ్లో కరెక్ట్గా మన బాడీకి ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మన బాడీకి సరిగ్గా అందకపోతే అప్పుడు ఈ మాల్ న్యూట్రిషన్ అనేది వస్తుంది. ఇది మెయిన్గా చిన్నపిల్లలకి, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే ఫుడ్ సరిగ్గా లేకపోతే, అంటే కొంతమందికి వాళ్ళకి ఫైనాన్షియల్గా సరిగ్గా లేక వాళ్ళు ఫుడ్ తీసుకోలేకుండా సరిగ్గా మెడిసిన్ వాడకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి పుట్టే పిల్లలకి లేదా పుట్టిన తర్వాత 2 years వరకు ఆ పిల్లలకి సరిగ్గా ఫుడ్ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ అలాంటివి సరిగ్గా లేకపోతే ఈ మాల్ న్యూట్రిషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకోటి ఈ మాల్ న్యూట్రిషన్లో ఉన్నవి 2 types. ఒకటి అండర్ న్యూట్రిషన్, ఇంకోటి ఓవర్ న్యూట్రిషన్. అండర్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే, మనం ఫుడ్ తీసుకుంటాం కదా, అది సరిగ్గా అందకపోతే, అంటే మీకు ఇందాక చెప్పినట్టు బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా లేకుండా ఇలా ఉంటే కనుక అండర్ న్యూట్రిషన్ అనేది వస్తుంది. దీన్ని అండర్ నౌరిష్మెంట్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఓవర్ న్యూట్రిషన్ అండ్ ఓవర్ నౌరిష్మెంట్. ఓవర్ న్యూట్రిషన్ అంటే ఏంటి? పిల్లలు కొంతమంది ఎక్కువగా తినేస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి ఆకలి కూడా అలానే ఉంటుంది. సో అలా ఎక్కువగా తినేసి ఒబిసిటీ ఉంటుంది, కొంతమంది పిల్లలకి లావుగా అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఓవర్ న్యూట్రిషన్ అనేది అవుతుంటుంది. ఇది మన దగ్గర ఓవర్ న్యూట్రిషన్ అనేది మన ఇండియాలో చాలా తక్కువ, కానీ బయట స్టేట్స్ అంటే US కానీ కెనడా కానీ ఇలాంటి స్టేట్స్లో ఈ ఓవర్ న్యూట్రిషన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన దగ్గర కూడా ఈ అండర్ న్యూట్రిషన్ అనేది కొన్ని ప్లేసెస్లో ఉంది, ఇప్పటికీ ఉంది, కానీ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎలాంటి ప్లేసెస్ అంటే ఉత్తరప్రదేశ్ అవనివ్వండి, బీహార్, రాజస్థాన్ ఇలాంటి ప్లేసెస్లో ఈ అండర్ న్యూట్రిషన్ వల్ల చనిపోయే పిల్లలు చాలామంది ఉన్నారు. సో ఇంకోటి వచ్చేసి ఈ అండర్ న్యూట్రిషన్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్తే దాన్ని స్టార్వేషన్ అంటారు. స్టార్వేషన్ అంటే ఏంటంటే, స్టార్వింగ్ అంటేనే ఆకలి, అంటే ఆకలి వేయడం, హంగర్ అని చెప్తాం మనము. సో ఇలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఈ అండర్ న్యూట్రిషన్ కనుక ఉంటే దాన్ని స్టార్వేషన్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా నా వీడియోని ఇంకా డీటెయిల్గా ఎవరైతే చూసి ఇంకా ప్రతిదీ తెలుసుకోవాలి అనుకుంటున్నారో నా వీడియోని కంటిన్యూ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. నేను మీకు ఈ బోర్డ్ యూజ్ చేసి ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళు స్కూల్లో నేర్చుకునేది అర్థం కాక, స్కూల్ ఆర్ కాలేజ్ వాళ్ళు నేర్చుకునేది అర్థం కాక వాళ్ళు మళ్ళీ నోట్స్ కోసం సెర్చ్ చేసుకొని ఆ నోట్స్ దొరకక, చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సరైన నోట్స్ దొరకక చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ బోర్డ్ యూజ్ చేసి కూడా ఇలా చెప్పడం జరుగుతుంది. ఇదనే కాదు, ఇంకా వేరే ఏదైనా కూడా మీకు అర్థం కాక ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను మళ్ళీ మీకు ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమింగ్ టు ద టాపిక్, మాల్ న్యూట్రిషన్లో 2 types ఉంటాయి, అండర్ న్యూట్రిషన్ అండ్ ఓవర్ న్యూట్రిషన్. మీకు ఇందాక చెప్పినట్టు అండర్ న్యూట్రిషన్లో మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ ఆల్సో 2 years కన్నా 2 years వరకు ఉన్న పిల్లలకి వాళ్ళకి మిల్క్ సరిగ్గా అందక, బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా లేక, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళు తీసుకున్న ఫుడ్, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న ఫుడ్ సరిగ్గా లేక అలా ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి అండర్ న్యూట్రిషన్ అనేది ఆ పిల్లలకి కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ ఓవర్ న్యూట్రిషన్ అంటే ఫుడ్ ఎక్కువ తీసుకొని, అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ టూ మచ్ అయిపోయి, అంటే ఎక్కువ అయిపోయి ఉన్న వాళ్ళకి ఓవర్ న్యూట్రిషన్ అనేది వస్తుంది. ఇవి మాల్ న్యూట్రిషన్లో 2 types అనమాట. నెక్స్ట్ అండర్ న్యూట్రిషన్లో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ 3 subgroups ఉన్నాయి. ఒకటి గ్రోత్ ఫెయిలియర్, ఇంకోటి మైక్రోన్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్ అండ్ ఆల్సో మిక్స్డ్, అంటే ఈ రెండింటిని కలిపి గ్రోత్ ఫెయిలియర్, మైక్రోన్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. అసలు మైక్రోన్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్లో మళ్ళీ దాంట్లో ఏమవుతుంది అంటే ఈ 2 అనమాట, Type 1 న్యూట్రియంట్ డెఫిషియన్సీ, Type 2 న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేవి జరుగుతాయి. Type 1 న్యూట్రిషన్ డెఫిషియన్సీలో ఫిజికల్ చేంజెస్, ఫస్ట్ ఫిజికల్ చేంజెస్ జరుగుతాయి. అంటే ఆ పిల్లల బాడీలో ఎలాంటి చేంజెస్ అన్నా, కాళ్ళు, చేతులు అలాంటివి సరిగ్గా కొంతమందికి డ్వార్ఫిజం వస్తుంది, అలా ఉంటాయి కదా,
వాటిని ఫిజికల్ సైన్స్ అంటారు. సో అలా చేంజెస్ వచ్చింది టైప్ 1 న్యూట్రిషన్ డెఫిషియెంట్లో, అది ఫస్ట్ టైప్. నెక్స్ట్ సెకండ్ దాంట్లో అనేమియా అని, అనేమియా అంటే ఐరన్ అనమాట. మన బాడీలో బ్లడ్ లెవెల్ సరిగ్గా లేక అలా ఉంటే ఈ అనేమియా న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది. నెక్స్ట్ బెరీ వచ్చేసి థయామిన్, అది విటమిన్ B1 డెఫిషియన్సీ ఉంటే ఇది వస్తుంది. సో ఈ బెరీలో ఏమవుతుంది అంటే నర్వ్స్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి పెరాలసిస్ రావడం, వాళ్ళ మజిల్స్లో స్ట్రెంగ్త్ లేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పెలగ్రాని నియాసిన్ అంటారు, అది విటమిన్ B3 డెఫిషియన్సీ. ఈ విటమిన్ B3 డెఫిషియన్సీలో మెయిన్గా డయేరియా, డెమెన్షియా, లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్కిన్ మొత్తం ఇన్ఫ్లేమ్ అయిపోతూ ఉండడం, అలాంటివి జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి జీరోప్థాల్మియా అంటే విటమిన్ A అనమాట. ఆప్థాల్మిక్ అంటేనే మనకు తెలుస్తుంది అంటే ఐస్ అని. సో విటమిన్ E డెఫిషియన్సీ ఉన్న పిల్లలకి చైల్డ్ బ్లైండ్నెస్, అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి బ్లైండ్నెస్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ టైప్ అని చెప్పాను కదా. నెక్స్ట్ టైప్ 2 న్యూట్రిషన్ డెఫిషియన్సీలో రెడ్యూస్డ్ ఓవరాల్ గ్రోత్, అంటే వాళ్ళ బాడీ మొత్తానికి వాళ్ళకి ఫిజికల్ అవనివ్వండి, మెంటల్గా అవనివ్వండి, ఎలా అయినా కూడా గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ఈ టైప్ 2 న్యూట్రిషన్ డెఫిషియన్సీలో ఇది ఫస్ట్ది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బాడీలో ఉండే మినరల్స్ సరిగ్గా దొరకక, ఇవి విటమిన్ డెఫిషియన్సీస్, ఇవి మినరల్ డెఫిషియన్సీస్. దీంట్లో నైట్రోజన్, సల్ఫర్, పొటాషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్ ఇలాంటి మినరల్స్ అన్నీ వాళ్ళ బాడీకి సరిగ్గా అందకపోతే ఈ టైప్ 2 న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇందాక మనం మాల్ న్యూట్రిషన్లో, అండర్ న్యూట్రిషన్లో, మైక్రోన్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు గ్రోత్ ఫెయిల్యూర్. ఈ గ్రోత్ ఫెయిల్యూర్లో మళ్ళీ 3 టైప్స్, ఐ మీన్ 3 సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఆ 3 సబ్ గ్రూప్స్లో ఫస్ట్ వచ్చేసి అక్యూట్ ఆర్ క్రానిక్ మాల్ న్యూట్రిషన్. అక్యూట్ అంటే మీకు మొన్నసారి వీడియోలో, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అక్యూట్ అంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ముందు ఎలా ఉంటుంది, స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటుంది అనేదాన్ని అక్యూట్ అంటారు. ఒకవేళ అది హై వెళ్ళిపోతే, ఐ మీన్ టూ మచ్ సివియర్ లెవెల్స్కి వెళ్తే క్రానిక్ అంటారు. మెయిన్గా ఫస్ట్ టైప్ వచ్చేసి అక్యూటే, కొన్ని సందర్భాల్లో మాత్రమే క్రానిక్ అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అండర్ వెయిట్ లాస్ అయిపోతూ ఉండడం. వాళ్ళ పిల్లలు తినకుండా వాళ్ళ వెయిట్ మొత్తం తగ్గిపోతూ అలా ఉంటారు కదా, దాన్ని అక్యూట్ మాల్ న్యూట్రిషన్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ మాల్ న్యూట్రిషన్ ఆర్ స్టంటింగ్ ఆర్ పూర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. క్రానిక్ మాల్ న్యూట్రిషన్ అంటే మీకు ఇందాక ఇక్కడ చెప్పినట్టు సివియర్ స్టేజ్ అనమాట. సివియర్ స్టేజ్ని క్రానిక్ మాల్ న్యూట్రిషన్ అంటారు. అండ్ ఆల్సో పూర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళ బాడీ సరిగ్గా డెవలప్ అవ్వదు, అంటే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎలా చూసుకున్నా కూడా డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దీనికి రీజన్స్ ఏంటి అంటే పూర్ న్యూట్రిషన్, అంటే న్యూట్రిషన్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ బాడీకి సరిగ్గా అందక అలా ఉన్నవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్. పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అనేవి రిపీటెడ్గా, ఒకటి ఇప్పుడు మలేరియా వచ్చింది, నెక్స్ట్ డెంగ్యూ వచ్చింది అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్న వాళ్ళకి ఇలా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అదొక రీజన్. అండ్ ఆల్సో ఇన్అడిక్వేట్ సైకోసోషల్ స్టిమ్యులేషన్, అంటే వాళ్ళకి ఏం తెలియకుండా అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి. ఇందులో ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే హైట్ ఫర్ ఏజ్. వాళ్ళు ఉండే ఏజ్కి వాళ్ళ హైట్కి సంబంధమే ఉండదు. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక ఏజ్లో ఉన్నారు, పర్టికులర్ ఏజ్లో అంటే ఆ ఏజ్ వాళ్ళు ఇంత హైట్లో ఉండాలి అని ఒక ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్కి రీచ్ అవ్వకుండా తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళని, ఐ మీన్ తక్కువ హైట్లో ఉన్న వాళ్ళని క్రానిక్ మాల్ న్యూట్రిషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అక్యూట్ మాల్ న్యూట్రిషన్. దీన్ని వేస్టింగ్ ఆర్ న్యూట్రిషనల్ ఎడిమా అని కూడా అంటారు. ఎడిమా అంటే స్వెల్లింగ్, న్యూట్రిషనల్ అంటే బాడీకి లెవెల్స్, విటమిన్స్, మినరల్ లెవెల్స్ సరిగ్గా అందక బాడీ స్వెల్ అయిపోతూ ఉండడం, స్కిన్ మొత్తం ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇందులో మెయిన్ రీజన్ వచ్చేసి వెయిట్ ఫర్ హైట్. ఇందులో హైట్ ఫర్ ఏజ్, అంటే ఏజ్కి తగ్గట్టు హైట్ లేకపోవడం, ఇందులో హైట్కి తగ్గట్టు వెయిట్ లేకపోవడం. వాళ్ళు ఒక 5.2 ఇంచెస్, ఐ మీన్ పెద్దవాళ్ళలో చూసుకుంటే 5 feet 2 inches అలా ఉన్న వాళ్ళు ఒక 45 to 50 ఏజ్ వరకు ఉండాలి అంటే వాళ్ళు 32, 34 అలా ఉన్నవాళ్ళు. మనం అది ఎల్డర్లో ఇప్పుడు మీకు చెప్పింది, ఇంకా చిన్న పిల్లలకి సపరేట్ ఉంటుంది. అలా ఏ హైట్లో ఉన్న వాళ్ళకి ఆ కరెక్ట్ వెయిట్ లేకపోతే దాన్ని అక్యూట్ మాల్ న్యూట్రిషన్ ఆర్ వేస్టింగ్ ఆర్ న్యూట్రిషనల్ ఎడిమా అని కూడా అంటారు. ఇది మాల్ న్యూట్రిషన్లో గ్రోత్ ఫెయిల్యూర్ సబ్ గ్రూప్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డెత్ రేట్. మన ఇండియాలో ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల చనిపోయే పిల్లలు చాలామంది ఉన్నారు. అది కూడా ఒక 5 years ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువ మట్టుకు చనిపోతున్నారు. 2019 వరకు అప్డేట్స్ చూస్తే కనుక
మన ఇండియాలో 68.2% ఉందండి మాల్న్యూట్రిషన్ వల్ల చిన్నపిల్లలు చనిపోవడం. సో దయచేసి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎవరైనా కూడా మీ పిల్లల కోసమైనా మీరు ఫుడ్ జాగ్రత్తగా తీసుకొని కరెక్ట్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మీ బాడీ మీ ఊమ్లో ఉండే బేబీకి అందేటట్టు కరెక్ట్గా ఫుడ్ తీసుకోండి. అండ్ ఆల్సో పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళని కరెక్ట్గా బ్రెస్ట్ ఫీడ్ చేయడము. ఈ మోడర్న్ ఏజ్లో ఎలా అంటే ఈ బాటిల్స్లో పట్టడము ఇలాంటివి చేస్తున్నారు. అలా కాకుండా బ్రెస్ట్ ఫీడ్ చేస్తే కనుక మీకు పుట్టిన పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ డెత్ రేట్ని తగ్గించాలంటే మనకి ఎలాంటి ఏమి ఉండదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే. అండ్ ఆల్సో ఈ కాజెస్ ఎలా వస్తుంది అంటే అసలు ఈ మాల్న్యూట్రిషన్ రావడానికి పిల్లలకి ఏంటి రీజన్స్ మెయిన్గా అని అంటే అవి 2 టైప్స్ ఉన్నాయండి. అందులో కూడా కాజెస్లో మెయిన్ ప్రైమరీ కాజెస్ ఏంటి అని అంటే లో ఇన్కమ్. మెయిన్గా ఫస్ట్ రీజన్ వచ్చేసి లో ఇన్కమ్. లో ఇన్కమ్ ఎలా చెప్పొచ్చు అని అంటే వాళ్ళకి సరిగ్గా ఇన్కమ్ ఉండదు. అంటే వాళ్ళు చేసే పనికి వాళ్ళకి డబ్బులు రాక వాళ్ళు ఏం పని చేసుకోలేక అలా ఉంటారు కదా, అది లో ఇన్కమ్ అనమాట. ఇంకా ఈ లో పర్చేసింగ్ పవర్ అంటే వాళ్ళకి దగ్గర డబ్బులు సరిగ్గా లేక వాళ్ళు ఏమైనా కొనుక్కోవాలి, ఏమైనా తినడానికి ఫ్రూట్స్ లాంటివి, మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ లాంటివి అలా ఏమైనా కొనుక్కొని తినడానికి కూడా వాళ్ళ దగ్గర సరిగ్గా ఇన్కమ్ లేక అలా వాళ్ళు కొనుక్కోలేరు. దాన్ని లో పర్చేసింగ్ పవర్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ సప్లై. అంటే ఇప్పటికీ కొన్ని మన దగ్గరనే కాదు కొన్ని బయట స్టేట్స్లో కూడా వాళ్ళకి క్రాప్స్ అనేవి పొలాలు ఇవన్నీ లేక వాళ్ళు ఏవి పండించుకోలేక కొన్ని చోట్లు ఫుడ్ దొరకక ఇలా కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి. అలాంటి ప్లేసెస్లో కూడా ఈ మాల్న్యూట్రిషన్ అనేది చాలా ఎక్కువగా చూడొచ్చు మనం. ఇన్అడిక్వేట్ ఎడ్యుకేషన్ అంటే సరిగ్గా ఎడ్యుకేట్ చేయకుండా ఉంటారు కదా ఆ ప్లేసెస్లో. వాళ్ళకి సరిగ్గా ఎడ్యుకేషన్ లేక ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలా మనం డైట్ ఫాలో అవ్వాలి అలాంటివన్నీ తెలియక కూడా ఇలాంటి మాల్న్యూట్రిషన్స్కి గురి అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అన్హెల్దీ ఎన్విరాన్మెంట్. మన చుట్టూ ఉండే ప్లేస్ పిల్లలకి సరిగ్గా లేక దోమలతో ఉండి వాళ్ళు అంటే ఆ ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోయినా కూడా ఈ మాల్న్యూట్రిషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఇన్సఫిషియంట్ హెల్త్ సర్వీసెస్. కొన్ని గవర్నమెంట్స్ ఇప్పటికి కూడా ఈ మన దగ్గర తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఏదైనా కూడా ఈ తెలంగాణ ఆంధ్రాలో చూసుకున్నా కూడా ఈ గవర్నమెంట్స్ మేము ఇంత చేస్తున్నాము అంత చేస్తున్నాము అని అంటూ ఉంటారు. కానీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మనకి కొంత తెలుసో తెలీదో మీకు నాకు తెలియదు కానీ నాకు తెలిసిన మట్టుకు కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి. ఆ ప్లేసెస్లో అట్లీస్ట్ ఒక చిన్న క్లినిక్ కూడా ఉండదు. వాళ్ళు ఆ పిల్లలకనే కాదు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కూడా వాళ్ళకి ఏదైనా వచ్చి వాళ్ళు చూపించుకోవాలి అనుకుంటే వాళ్ళ ఊర్లో నుంచి ఇంకో ఊరికి వెళ్ళి చూపించుకోవాల్సి వస్తుంది. సో అలా ఇన్సఫిషియంట్ హెల్తీ సర్వీసెస్ అంటే ఆ హెల్త్ సర్వీసెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ క్లినిక్స్ కానీ సరిగ్గా ప్రొవైడ్ చేయకపోతే ఆ ఊర్లకి అలాంటి ప్లేసెస్లో కూడా ఈ మాల్న్యూట్రిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ కాజెస్. మీకు చెప్పాను నేను స్టార్టింగ్లో ప్రైమరీ కాజెస్, సెకండరీ కాజెస్ 2 టైప్స్ ఉన్నాయి ఇందులో అని. సెకండరీ కాజెస్ ఏంటంటే ఇది ఎక్కువగా అడల్ట్స్కి వస్తూ ఉంటుంది. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఈ మాల్న్యూట్రిషన్ పెద్దవాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే మెయిన్గా డిసీజెస్ వల్ల. ఒబెసిటీ అవ్వనివ్వండి, వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అంటే పెద్దవాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ మాల్న్యూట్రిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఇన్ఫెక్షన్స్ అని చెప్పాను కదా, అది మెయిన్గా రీనల్ ఇన్ఫెక్షన్స్ కానీ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, డయేరియా ఎక్కువ అవుతూ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ సెకండరీ కాజెస్ అనమాట మాల్న్యూట్రిషన్ రావడానికి. ఇవన్నీ కాజెస్ అండి. ఇప్పటివరకు అండర్ న్యూట్రిషన్ గురించి చెప్తున్నాను అని అనుకోకండి. అసలు ఓవర్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే మీకు ఇందాక చెప్పినట్టయితే ఫుడ్ మనం ఎక్కువ తీసుకుంటే మనం తీసుకున్న ఫుడ్లో విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఫ్యాట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ లెవెల్స్ ఎక్కువ అయిపోతే ఈ ఓవర్ న్యూట్రిషన్ ఆర్ ఓవర్ నౌరిష్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒబెసిటీ. మనం ఈ ఒబెసిటీని తగ్గించుకోవడానికి మనం డైట్ని కంట్రోల్లో పెట్టుకొని కరెక్ట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఇలా ఉంటే దాన్ని కాస్త మటుకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో దాని గురించి అంతా వరీ అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ మాల్న్యూట్రిషన్ వల్ల మనకి కొన్ని డిసార్డర్స్ వస్తాయండి. అవి ఏంటంటే క్వాషియార్కర్ అండ్ మెరాస్మస్. ఈ 2 డిసార్డర్స్ వస్తాయి. క్వాషియార్కర్ అంటే మనం తీసుకునే ఫుడ్లో
ప్రోటీన్ లెవెల్స్, మన బాడీకి ప్రోటీన్ లెవెల్స్ కనుక తగ్గితే ఈ క్వాషియార్కర్ అనే డిసార్డర్ వస్తూ ఉంటుంది పిల్లలకి. ఇది మెయిన్గా ఏ ఏజ్ పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అంటే 1 to 3 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి ఈ క్వాషియార్కర్ అనే డిసార్డర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే మూన్ ఫేస్, అంటే రౌండ్ ఫేస్ మూన్ లాగా రౌండ్ అయిపోవడము, స్వెల్లింగ్ అయిపోవడము బాడీ అంతా, అండ్ ఆల్సో అంటే ఒబెసిటీ అంటాం కదా మనము, అలా చిన్న పిల్లలకి అలా వచ్చేస్తూ ఉండడము, వీక్నెస్, జనరలైజ్డ్ వీక్నెస్, ఎప్పుడు పిల్లలు వీక్గా ఉండడము, ఇమ్యూనిటీ పవర్ లేకపోవడము, ఇలాంటివన్నీ చూస్తూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరాస్మస్. మెరాస్మస్ అంటే ఏం లేదండి, నేను ఇందాక మీకు చెప్పినట్టు ప్రెగ్నెంట్ ఉమెన్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, లేకపోతే పుట్టిన పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ సరిగ్గా అందకపోయినా ఈ మెరాస్మస్ అనేది వస్తూ ఉంటుంది. ఇది కేవలం 1 year, పుట్టిన 1 year పిల్లలకి మాత్రమే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఈ మెరాస్మస్ అనే డిసార్డర్. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పిల్లలు వీక్ అయిపోయి ఎప్పుడు పడుకుంటూ ఉండడము, అంటే యాక్టివ్గా లేకుండా ఉండడము, దీంట్లో స్వెల్లింగ్ అలాంటి ఎడిమాస్ ఇవన్నీ అయితే ఏముండవు, కానీ పిల్లలు ఎప్పుడు వీక్గా ఉంటూ ఉంటారు. ఇవన్నీ ఈ 2 disorders అనమాట ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల వచ్చేవి. ఈ మాల్ న్యూట్రిషన్కి ట్రీట్మెంట్ అనేది స్పెసిఫిక్గా ఏమి ఉండదు. మన డైటరీ చేంజెస్ కానీ లేదా మినరల్ విటమిన్ సప్లిమెంట్స్ కానీ ఇలాంటివే తీసుకుంటూ ఉండాలి. మన డైట్లో ఎలాంటి చేంజెస్ చేయాలి అని అంటే మన బాడీకి సరిపోయేంత వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ మనకి బాడీకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం ఇవ్వాలి. అప్పుడే ఈ మాల్ న్యూట్రిషన్ నుంచి ప్రివెంట్ అవ్వచ్చు. ఏదర్ ఎల్డర్ వాళ్ళు అవనివ్వండి లేదా చిన్నపిల్లలు అవనివ్వండి, ఎవరైనా కూడా కరెక్ట్ ఫుడ్ అనేది మన బాడీకి సరిపోతే మనకి ఇలాంటివన్నీ ప్రివెంట్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ విటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంట్స్. ఆ సప్లిమెంట్స్ ఇప్పుడు మనకి బయట మార్కెట్స్లో కూడా దొరుకుతున్నాయి. విటమిన్ సికి లెమోన్ సి అని ఇలాంటివి డిఫరెంట్ బ్రాండ్స్లో కూడా దొరుకుతున్నాయి. కాబట్టి మనం ఈ వైటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంట్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే మెయిన్ దీనికి ఎక్కువ అయితే ఏం లేదు, మెయిన్గా ఫుడ్ చేంజెస్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయిడ్స్. మనం తీసుకునే ఫ్లూయిడ్స్లో కరెక్ట్ అయిన క్యాలరీస్ ఉండాలి. ఐ మీన్ మన బాడీకి ఆ ఫ్లూయిడ్ ఎంత యూజ్ అవుతుంది అంటే మన బాడీలో డీటాక్సిఫికేషన్ చేయాలి అన్న, ఐ మీన్ బ్లడ్ని ప్యూరిఫై చేయాలన్నా దేనికైనా కూడా మనకి ఫ్లూయిడ్సే, వాటర్ కానివ్వండి లేకపోతే ఎలాంటి ఫ్లూయిడ్స్ అయినా కూడా మన బాడీకి ఎంత ఫ్లూయిడ్స్ ఇస్తే అంత యాక్టివ్గా మన బాడీ పర్ఫామ్ అవుతుంది. కాబట్టి సో ఫ్లూయిడ్స్ కూడా మనం ఇస్తూ ఉండాలి. ఇవన్నీ ట్రీట్మెంట్ అంటే. నెక్స్ట్ ప్రివెన్షన్ అంటే ఏం లేదు, మనం ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాల్ న్యూట్రిషన్ని తగ్గించవచ్చు అన్నదాన్ని ప్రివెన్షన్ అనమాట. మెయిన్గా వచ్చేసి గవర్నమెంట్ ఎంత ముందుకొచ్చి ప్రతి దాంట్లో ఫుడ్ పరంగా కానివ్వండి, ఒకవేళ ఫుడ్ పరంగా అయితే కనుక అగ్రికల్చరల్ ప్రొడక్షన్ని కొత్త టెక్నిక్స్ యూజ్ చేసి అగ్రికల్చర్ ప్రొడక్షన్ని పెంచితే కనుక ఏ ప్లేసెస్లో అయితే ఈ అగ్రికల్చర్ వల్ల ఐ మీన్ క్రాప్స్ లేక ఫుడ్ దొరకక ఇలా ఉన్నారో వాళ్ళందరికీ మోడర్న్ టెక్నిక్స్ యూజ్ చేసి కొంత మటుకు తగ్గించవచ్చు. నెక్స్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ యూజ్ చేసి న్యూ వెరైటీస్ని కనుక్కోవచ్చు. జెనెటిక్ ఇంజనీరింగ్ వల్ల ఇప్పటివరకు మనం కనుక్కుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే గోల్డెన్ రైస్. ఆ గోల్డెన్ రైస్ వల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ మనకి దొరకడం, మనం కొనుక్కోవడం చాలా తక్కువ. నెక్స్ట్ వచ్చేసి స్టేపుల్ ఫుడ్ చీప్ రేట్స్లో దొరకాలి. ప్రతి ఒక్కరికి దొరకాలండి స్టేపుల్ ఫుడ్స్ అనేవి చీప్ రేట్లో. అది కూడా ప్రతి ఒక్కరు కొనుక్కునేలాగా ఉండాలి. ఏదో రిచ్ అవనివ్వండి, పూర్ అవనివ్వండి, మిడిల్ క్లాస్ వాళ్ళు అవనివ్వండి, ఎవరైనా కూడా కొనుక్కో తగ్గట్టు మార్చాలి రేట్స్ అన్నిటినీ గవర్నమెంట్ వచ్చి. ఎందుకంటే అసలు స్టేపుల్ ఫుడ్స్ అంటే ఏం లేదు, రైస్, వీట్, ఎగ్స్, మీట్, ఫిష్ ఇలాంటివన్నిటిని స్టేపుల్ ఫుడ్స్ అంటారు. ఇలాంటి ఫుడ్స్ని అందరికీ ఒకే రేట్లో, అంటే మంచి ఫుడ్స్ని అందరికీ ఒకే రేట్లో కనుక పెడితే వాళ్ళు అందరూ తక్కువ రేట్స్లో ఉన్నాయి కాబట్టి అందరూ కొనుక్కొని తినే స్తోమత ఉంటుంది. కాబట్టి రేట్స్ అన్నిటిని తగ్గించాలి. ఇంకా గవర్నమెంట్ వచ్చేసి పిల్లలకి కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ ఫుడ్ పంచడము, లేకపోతే పుట్టిన పిల్లలకి ఫుడ్ సప్లై చేయడము. ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్లో మనం చూస్తున్నాము పిల్లలకి ఎగ్స్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటున్నారు. కానీ అది ప్రతి ఒక్కరికి, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి మాత్రమే కాకుండా బయట నుంచి వచ్చి కూడా వేరే వాళ్ళు ఎవరైనా ఏదైనా సపరేట్ కార్డ్ సిస్టమ్ పెట్టి ఆ కార్డ్ చూపిస్తే ఇవి తీసుకోవచ్చు అన్నట్టు ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ని ఇంకా అప్డేట్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి డిసీజెస్ని ఎన్నో ప్రివెంట్ చేయొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను చెప్పిన టాపిక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ దగ్గర వాళ్ళకి ఎవరైనా ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మీరు ఏదైనా నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఇలాంటివి ఇంకా ప్రతి ఒక్కటి అంటే డిసీజెస్ గురించి అవనివ్వండి, ఇంకా డిఫరెంట్గా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మెడిషిన్ఫో.